చాలా మంది ఏమంటారంటే లాయర్స్ అంటే వాళ్ళకు ఓన్లీ చట్టం మాత్రమే తెలుసు, రాజకీయం ఏం తెలుసు అంటారు. అసలు రాజకీయం పుట్టిందే లాయర్లతో, రాజ్యాంగం క్రియేట్ అయిందే లాయర్లతో, రాజకీయం చేసేదే రాజ్యాంగంలో కల్పించబడిన ప్రొవిజన్స్ని, ఆర్టికల్స్ని, ప్రజలకు అందించాల్సిన వెలిఫేర్స్ని, దాని మీదనే రాజ్యాంగంలో ఏదైతే ఉందో అదే రాజకీయ నాయకులు ఇప్పటి వరకు చదువుకుంటున్న అతి గొప్ప నాయకులుగా గుర్తించిన ప్రతి వారు బ్యాక్గ్రౌండ్ లో బిఎల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు బారిస్టర్ అనేవారు. సరే, ఇప్పుడు బాలా గారు ఒక విషయం చెప్పండి, అంటే ఈవెన్ ఈ ప్రశ్న మా ప్రొఫెషన్ కూడా వర్తిస్తుంది. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కోర్టుల్లో ఒక ముఖ్యమైనటువంటి కేసులు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎంతవరకు దానిపైన చర్చించవచ్చు, దానికి ఏమైనా పరిధులు పరిమితులు అంటే ఏం చెప్తారు? ఐ విల్ టెల్ యు వన్ థింగ్ అండి. రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాలలో చెప్పింది, మన ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, దెర్ ఈజ్ నో హిడెన్, దెర్ ఈజ్ నో కాన్స్పిరసీ, రైట్? అలాంటప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్ విత్ రెస్ట్రిక్షన్స్ అన్నారు. ఏంటి విత్ రెస్ట్రిక్షన్స్ అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో అబ్సల్యూట్లీ యూ హ్యావ్ ఎవ్రీ రైట్, బికాస్ ఇట్స్ అ పబ్లిక్ డాక్యుమెంట్. సుప్రీంకోర్టు కేటగారికలీ చేసిన రీసెంట్లీ ఆల్సో ఏమని చెప్పింది, డిబేట్స్ ఉండాలి, ఆన్ గోయింగ్ కేసెస్ మీద కూడా డిబేట్స్ ఉండాలి, బట్ డిబేట్ అనేది టేకింగ్ ఎ స్పిరిట్లా ఉండాలి, పాజిటివ్ స్పిరిట్లా ఉండాలి, బట్ వీ షుడ్ నాట్ take as a negative side, and we should not, democracy or constitution courts, it's not రీజన్. నాకు తెలిసి జస్టిస్ ఖన్నా గారు చెప్పారు, సంజీవ్ ఖన్నా గారు, ఆయన ఏమంటారంటే ట్రస్ట్ అనేది బై ఫోర్స్ మనం పెడితే వచ్చేది కాదు, వీ హ్యావ్ టు గెట్ ఇట్ అంటాడు ఆయన. మనం కలెక్ట్ చేసుకోవాలంటాడు. ఎలా కలెక్ట్ చేసుకోవాలి అంటే బేస్డ్ అపాన్ యువర్ జడ్జ్మెంట్, బేస్డ్ అపాన్ యువర్ వర్క్, బేస్డ్ అపాన్ యువర్ డెలివరబుల్స్. అంటే ఆయన నువ్వు ఆర్డర్ పాస్ చేసి నువ్వు ట్రస్ట్ చేయి అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. నువ్వు చేసే పన్ను ప్రజల్ని నమ్మించే విధంగా చేస్తే దట్స్ అ కరెక్ట్ అంటాడు. దట్స్ అ ట్రూ డెమోక్రసీ అంటారు ఆయన. సో ఐ బిలీవ్ దట్ ప్రిన్సిపల్ ఆల్సో. ఎందుకు అంటే